ఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారు. బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థ పైన నాకు పూర్తి విశ్వాసం. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. నామినేటెడ్ భర్తీపై భట్టి ఉత్తమ్తో సీఎం చర్చ. అయితే సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన జస్టిస్ గవాయ్ ఆయన చాలా సీరియస్ కమెంట్స్ చేశారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు విషయంలో ఆడ విచారణ జరుగుతున్నది. ఎప్పుడు మొన్న జగదీష్ రెడ్డి మాజీ మంత్రి పిటిషన్ వేసిండు, ఈ కేసు ఇక్కడ కాదు మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని. మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి, అంత అవసరం ఏమున్నది అని కోర్టు జగదీష్ రెడ్డిని క్వశ్చన్ చేసి కొంత గట్టిగానే మాట్లాడింది. ఈ సమయంలో ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలి అని అంటే ఈవినింగ్ ఇస్తామని చెప్పింది. ఈవినింగ్ ఇస్తామని వాళ్ళు వాయిదా వేసి, అంటే అప్పటికి వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన జడ్జి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన చూసినట్టున్నారు, చాలా సీరియస్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడినంటే రేవంత్ రెడ్డి కవితకు బెయిల్ రావడం వెనుక బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి, అందులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పారు. సో చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అది మాట్లాడారు. సో దీని మీద ఈ వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరో మాట్లాడితే ఏమో కానీ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేమిచ్చిన తీర్పును మీరు అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సో దీని మీద నిన్న ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారనమాట. నాకు ఆపాదించారు, నాకు నమ్మకం ఉంది అనిగో. భారత న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని పత్రికల్లో గురువారం తాను అన్నట్లుగా ప్రచురితమైన వ్యాఖ్యలు తనకు ఆపాదించబడినవి అని వివరణ ఇచ్చారు. కవిత బెయిల్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల సుప్రీం ధర్మాసనం సీరియస్ అయిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా శుక్రవారం ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. న్యాయ ప్రక్రియ పట్ల తనకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. పత్రికా నివేదికల్లో ప్రచురితమైన ఈ వ్యాఖ్యల పట్ల తాను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. భారత రాజ్యాంగం, దాని నైతికత పైన దృఢ విశ్వాసం ఉన్న తాను న్యాయ వ్యవస్థ పైన తనకు ఉన్న అత్యున్నత గౌరవాన్ని కొనసాగిస్తాను అన్నారు. సో ఆయన తన వ్యాఖ్యలు ఒక రకంగా ఆయన తప్పైపోయిందని కూడా చెప్పినట్టుగానే ఆ లాంగ్వేజ్ కనిపిస్తూ ఉన్నది మనకి.